వీళ్ళంటే వెళ్ళిపోయారు కనిపించట్లే. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ పోసేస్తుంది మనకి. అటు వెళ్ళేరా అంటే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. సో గూగుల్ మ్యాప్స్లో అయితే ఇటు చూపిస్తుంది, బట్ ఇది కూడా రూట్ ఉందండి. సో నాకు అడ్డు చూపించింది గూగుల్ మ్యాప్స్లో. వీళ్ళు కానీ ఇటు వెళ్ళిపోయి ఉంటే నేను అటు వెళ్ళిపోయేవాడిని. అప్పుడు ఇద్దరం చాలా కందానా ఎక్కడ ఉన్నామో తెలియదు. మళ్ళీ డైరెక్ట్ అక్కడైనా కలుసుకొని లేదా బ్యాక్ అయినా రావాలి. సో వాళ్ళైతే సిగ్నల్లో ఉన్నారు. నేను పక్కన నుంచి ఇలా వచ్చేసాను. అంటే అటు సైడ్ చూపించింది కదా అని అటు సైడ్ తిప్పాను. బట్ వాడేమో ఇచ్చాడు అన్నాడు, అందుకే మళ్ళీ ఇచ్చేసాను. వాళ్ళైతే వెళ్ళిపోతున్నాడు రాజులో. బట్ మనం అంత స్పీడ్గా వెళ్తే వచ్చి బాగా ఏంటంటే రైలు వచ్చి మొఖం మీద తగలు. లోపల మాస్క్ వేసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా గట్టిగా తగులుతుంది నాకు వర్షం. ఇంకా 43 ఉంది. నేనేమనుకున్నానంటే బేగా వెళ్ళి వచ్చేసి మనకి ఇండియా మ్యాచ్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ చూద్దాం. ఈరోజు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎలాగైనా చూడాలనుకున్నా. సో చాలా రోజులు అయింది క్రికెట్ చూసి. ఐ మీన్ మెన్స్ క్రికెట్. ఉమెన్స్ క్రికెట్ అయితే రీసెంట్గా వైజాగ్లో అయింది కదా, దానికి వెళ్ళాను. బట్ మెన్స్ క్రికెట్ చూసి అయితే చాలా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేసినా కానీ నేను చూడలేదు, అసలు క్రికెట్ చూడలేదు. సో మళ్ళీ ఫైనల్లీ క్రికెట్ చూడాల్సిన టైం వచ్చింది. మన అన్న బ్యాటింగ్ చూడాలి కదా. సో మరి ఎలా ఆడతాడో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సెంచరీ. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పక్కా కామెంట్ అయితే చేయండి. సో ఈ వర్షంలో మన బైక్స్ ఏంటంటే ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటాయి కాబట్టి పెద్దగా మనకి స్కిడ్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అంతేగాని ఈ నార్మల్ బైక్స్ మన ముందు బైక్స్ చూసుకున్నట్టయితే ఓల్డ్ బైక్స్లో ఏబిఎస్ అవి ఉన్నాయి కాబట్టి బ్రేక్ కొట్టినట్టే స్కిడ్ అవుతాయి. సో అలాంటి బైక్స్ ఎవరైనా వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే స్కూటర్స్ మెయిన్, అవి కూడా బాగా స్కిడ్ అవుతాయి. అంత దూరం వెళ్తున్నా సరే వర్షం పడతానే ఉంది కదా, వర్షం తగ్గట్లేదు. ఆల్మోస్ట్ మేమైతే అవుట్స్కట్స్ అయితే వచ్చేసాం. అన్నంపూడి దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే ఎవర్రా నాయన ఈ స్వామి ఇలాగ ఒక్కసారి సడన్గా దిగాడు. సో అన్నంపూడి దగ్గర అయితే ఉన్నాం అనమాట.
వస్తున్నాడు చూస్తున్నాడు వస్తున్నాడు. ఇదే బాధ, ఆగితే ఆగరు లేదా వెళ్ళరు, వస్తారు ఆగుతారు వస్తారు ఆగుతారు. ఈ రోడ్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అర్థం కాదు. నువ్వు పెట్టుకుంటున్నావు కదా రాగా, నువ్వు పెట్టుకుంటున్నావు కదా. వర్షం కాదు కానీ ఎవరు బండ్లు ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాయి. సో నాది కూడా ఒకసారి అయితే వర్షంలో వెళ్తుంటే పోయినసారి వైజాగ్లో బాగా వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా. సో ఆ టైంలో నైట్ వెళ్తుంటే ఆగిపోయింది బండి చాలాసేపు. సో మెల్లిగా కాసేపు అలా వచ్చేసాక స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే అప్పుడు మెల్లిగా కొంచెం బండి హీట్ ఎక్కించి అప్పుడు చాలా బాగుంది కదా. కిందంతా బ్రిడ్జ్ ఏమనంటే కింద రైల్వే. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్లో ఉన్నాయి. వెల్కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నుంచి అయితే అనకాపల్లి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో బోర్డు అయితే వచ్చింది, వెల్కమ్ టు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అని చెప్పేసి. సో రోడ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ టీ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో చూడండి అన్నీ కూడా చిన్న చిన్న టీ స్టాల్స్ బతుకుతుంది దాంట్లో చెప్పాలంటే. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టరీస్ సగానికి ఇది వడ్లాగా ఉంది అంతా. ఈ పంజాబ్ ఇంకా ముందుకు వెళ్తానికి వచ్చి ఇంకా మబ్బులు ఉన్నాయి.